వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. జిల్లా కార్యాలయంలో బీసీ సమాజ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాస సాగర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి శాల్వాలతో బొకేలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, నాయకుడు రవికుమార్, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు ధనరాజ్, పట్టణ అధ్యక్షుడు గోవర్ధన్, ముదిరాజు సంఘం నాయకులు ఆశన్న, పద్మశాలి నాయకులు సుకుమార్, యాదవ సంఘం నాయకులు, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారీ సత్యం సాగర్, దేవరకద్ర నియోజకవర్గ బీసీ సమాజ్ కన్వీనర్ బి శేఖర్, బీసీ సమాజ్ సభ్యులు విశ్వనాథం, ప్రదీప్, రఘు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈరోజు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో మా జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి అన్ని కుల సంఘ పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈరోజు మొదటిసారిగా ఈ బీసీ సమాజ్లో నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి జన్మదినం. ఈరోజు సందర్భంగా నేను ఒకటే, మీ అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలతో మేము అనుకున్న ఒకటి, ఈ రాబో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేమైతే బీసీ వాదాన్ని బలంగా వినిపించి ఉమ్మడి నియోజకవర్గం మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరితో మూకుమ్మడిగా తిరిగి ఒక వాదాన్ని తీసుకొచ్చి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించి పార్లమెంట్కి పంపాలనే ఒక కాన్సెప్ట్తో మేము గత కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు బీసీ సమాజ్ తరఫున కోరుకునేది ఒకటే, మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో 60 నుంచి 70% ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు ఈసారి బీసీ అభ్యర్థికే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాలని, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా వాళ్ళు వెన్నంటే ఉంటాం, వాళ్ళు గెలుపునకు మేము కృషి చేసి వారిని పార్లమెంటుకు పంపేంత వరకు ఈ బీసీ సమాజ్ తరఫున ఈ కుల సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతినిధులతో అందరితో కలిసి మూకుమ్మడిగా మా వంతుగా ప్రయత్నం చేసి దాంట్లో బీసీ సమాజ్ పాత్ర ఏదో ఈసారి మేము నిరూపిస్తాం.